నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న ఆంధ్రాలో కోస్టల్ ఏరియా లోపల తుఫాన్లు రాకుండా ప్రజలను కాపాడడం కోసం చెప్పి కొన్ని హెక్టార్ల లోపల చెట్లు పాతడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి చర్య అండి. ఒక మంత్రి ఈ విధంగా ఆలోచించడం అని చెప్పేసి దేశ చరిత్ర ఇదే మొదటిసారి. మనం ఎప్పుడో చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలను చదువుకున్నాం. సముద్ర మార్గంలో కానీ చెరువులు ఉన్న చోట కానీ చెట్లు నాటితే ఆ చెట్లు అనేవి ఆ మట్టిని అనేది వీటిని ఒండ్రు మట్టి అని చెప్పేసి అంటారు. ఆ మట్టి అనేది చెరువులో కలవకుండా ఆపగలిగేది చెట్లు అని చెప్పేసి. సేమ్ ఎలాగైతే సముద్రంలో వరదలు వస్తాయో ఆ వరదలను కూడా ఊరిలోకి రాకుండా ఆపేది చెట్లు అని చెప్పేసి. ఈ విషయాన్ని మనం చదువుకున్నాం కానీ ఇప్పటివరకు ఏ మంత్రి కూడా వీటి మీద పనిచేసింది లేదు. అటువంటి పని చేయగలిగింది ఒక పవన్ కళ్యాణ్ గారు. చాలా మంచి పని అండి. అంతేకాకుండా ఇక్కడ తాటి చెట్లు ఎక్కువ పెడతారని చెప్పేసి వినికిడి వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గౌడ్ని. తాటి చెట్టు గురించి నాకు తెలిసినంత మేబీ మిగిలిన వాళ్ళకి తెలియదేమో. తాటి చెట్టు కొబ్బరి చెట్టు చూడడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి. కానీ కొబ్బరి చెట్టు వేర్లు అనేవి మహా అంటే ఓ 50 అడుగుల వరకే ఉంటాయి ఎక్కువ తీసుకున్నాడు. కానీ తాటి చెట్లు అనేది 3 రెట్లు ఎక్కువగా వెళ్ళిపోతాయి అన్నట్టు భూమిలోకి వెళ్ళి. అంటే భూమిలో ఉన్న సారాన్ని మొత్తం పట్టి ఉంచుతుంది అన్నట్టు. పెద్ద పెద్ద వరదలు వచ్చినా కూడా తాటి చెట్టు అనేది పడిపోదు. మీకు అక్కడక్కడ మేబీ కొబ్బరి చెట్టు అనేది పడిపోయినట్టు కూడా మీకు కనిపిస్తుంది. కానీ తాటి చెట్టు అనేది పడిపోయింది ఇంతవరకు ఎవరు చూడలేదు అన్నట్టు. పిడుగు పడ్డా కూడా తాటి చెట్టు నిలబడే ఉంటుంది. అది ఆ తాటి చెట్టు యొక్క గొప్పదనం. ఆ తాటి చెట్టు అనేది పెడితే ఇటు గౌడ్స్ కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ సముద్రం నుంచి వచ్చే అలల్ని ఆపుతుంది. మన ఊర్లో నుంచి వెళ్ళే ఒండ్రు మట్టిని ఆపగలుగుతుంది. చాలా మంచి పరిణామం అండి ఇది. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే నేను ఇప్పుడే ఈ ఒక్క మాట అని కాదు, ఇప్పుడు ఇది ఎన్నోసార్లు చెప్పాను. మనిషిలో దేవుడు ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.